అండ్ ఎవరైతే మరాఠాసు ముఘల్స్ వీళ్ళందరూ ఒకటే, ఏవైతే రాజ్యాలు వాళ్ళ చేతిలో ఉన్నాయో రాజుల్లా ఆ టైంలో ఉండే రాజుల్లా పరిపాలించుకున్నారో వీళ్ళిద్దరికీ పెద్ద తేడా లేదు అని చెప్పే ప్రతి వ్యక్తికి నా ఆన్సర్ ఒకటే. వీళ్ళిద్దరికి ఎంత తేడా ఉందంటే, ఈ నేల నుంచి ఎంత లాగేద్దాం అనే వ్యక్తికి, ఈ నేల నాది అని నమ్మి ఈ నేలకి ఎంత ఇద్దాం అనుకునే వ్యక్తికి ఉండే తేడా ఉంది. వీళ్ళిద్దరూ ఒకటేలా అవుతారు. భారతదేశ చరిత్ర తెలుసా మీకు? కండిషన్ నంబర్ 1, మొత్తం భరతవర్షకి బాద్షా ఔరంగజేబ్ అని ఒప్పుకోవాలి, సింగిల్ రూలర్. కండిషన్ నంబర్ 2, మరాఠా ఎంపైర్ లో ఉండే ట్రెజర్ మొత్తం కూడగట్టి ముఘలాయిలకు ఇచ్చేయాలి. కండిషన్ నంబర్ 3, స్వధర్మాన్ని పక్కన పెట్టి తనది హైందవ ధర్మం కాదని చెప్పి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ కి, ముఖ్యంగా 3వ కండిషన్ కి ససే మీరా అన్నారు శంభూరాయ్. జై భవానీ. ఛత్రపతి సంభాజీ మహారాజ్, ఆయన మీద ఒక సినిమా వచ్చింది, చాలా బాగా ఆడింది కూడా. మన చరిత్ర ఏంటో, ఈ నేలను ఎలాంటి రాజులు పాలించారో తెలుసుకోవడం మన కర్తవ్యం. కాకపోతే ఔరంగజేబ్ అనే వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్ ని ఎలా అయితే చంపారో, సినిమాటిక్ లిమిటేషన్స్ వల్ల, సెన్సర్ బోర్డు వల్ల వాళ్ళు కూడా పూర్తిగా చూపించలేకపోయారని చెప్పి నా నమ్మకం. అవకాశం ఉంటే ఖచ్చితంగా చూపించేవాళ్ళు. కాకపోతే రాగా బేర్గా మార్చ్ 12, 1689 ఏం జరిగిందో తెలుసుకోవడం మన బాధ్యత, మన ధర్మం. అండ్ ఈ వీడియోకి సంబంధించినంత వరకు ఎలాంటి డీటెయిలింగ్ ఉన్నా నేను నిర్భయంగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ నేల మీద మనకి ఏదైతే జరిగిందో మనం మర్చిపోకూడదు, షుగర్ కోట్ చేయకూడదు, డైల్యూట్ చేయకూడదు. ఒక వ్యక్తి డిగ్నిటీని మనం స్టేక్ మీద పెట్టి రకరకాల వేషధారణ వేసి క్యామెల్ మీద రివర్స్ లో కూర్చోబెట్టి ఊరంతా తిప్పి రాళ్లతో కొట్టించి చెప్తుంటేనే నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. ఒంటి మీద యూరినేట్ చేసి ఇనుప రాడ్లని కాల్చి కళ్ళల్లో పెట్టి నాలిక కోసి తొక్క తీసినట్టు చర్మాన్ని తీసేసి దాని మీద ఉప్పేసి ఇలా 1 రోజు కాదు 2 రోజులు కాదు 40 రోజులు టార్చర్ చేసి చనిపోయిన వ్యక్తి ఛత్రపతి సంభాజీ మహారాజ్ అయితే ఆయన మనం గౌరవంతో శంభూరాయ్ అని పిలుచుకుందాం. ఎటువంటి ఎంపతి లేకుండా చంపిన వ్యక్తి ఔరంగజేబ్. ఈయన మనం ప్రొడక్ట్ ఆఫ్ ద టైం అంటాం. మరాఠీలు ఎలా అయితే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకున్నారో అలాగే ఇతను కూడా కాపాడుకున్నారంటారు. అప్పట్లో ఉండే రాజులందరూ అలాగే ఉండేవాళ్ళని. ఆయన ఎన్ని గుళ్ళనైతే ధ్వంసం చేశారో అన్నే గుళ్ళని కట్టించారని చెప్పి ఆయన గురించి రకరకాల మంది కథలుగా చెప్తుంటారు. కాకపోతే ఈ వీడియోలో నేను వేసే క్వశ్చన్ ఒకటే, వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? గెలవడం అంటే ప్రాణాలు తీసేయడమా, టార్చర్ చేయడమా, అందరితో రాళ్లతో కొట్టించడమా, కళ్ళు పీకేయడమా, నాలికి కోసేయడమా? ఈ వీడియో అయిపోయేసరికి ఆన్సర్ మీరే చెప్తారు. అండ్ ఒక మనిషి అంటే తన శరీరం కాదు, బ్లడ్ బోన్స్ ఫ్లెష్ కాదు, ఒక మనిషి అంటే నిజంగా ఏంటి అనేది ఛత్రపతి సంభూరాయ్ కథలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకు ఒకటి వస్తుంది. కాంటెంపరీ ఇష్యూస్ తో పాటు మనం తెలుసుకోవాల్సిన చరిత్ర కూడా డైలీ చూస్తున్న మీ అందరికీ తెలుసు. బట్ ఈ వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. సంవత్సరం 1689 200 మరాఠీ సోల్జర్స్, 25,000 మంది ముఘలాయిలు. ఈ మరాఠీ యోధుల మధ్యలో ఎటువంటి భయం లేకుండా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఉన్నారు. ద ఐడియా ఆఫ్ స్వరాజ్, వాళ్ళ నాన్నగారు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టార్ట్ చేసిన ది ఐడియా ఆఫ్ స్వరాజ్, దేశం ఇండిపెండెంట్ గా ఉండాలి అనే థాట్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. సో నేచురల్ గా ఎదురుగా 25,000 మంది సోల్జర్స్ ఉన్న ఇతను ఎందుకు ఆగుతారు? ఎటువంటి భయం లేకుండా ఫ్రంట్ ఫుట్ లో యుద్ధం జరుగుతుంది. ఒక్కొక్క మరాఠా వారియర్ 10 మంది ముఘలాయిలను చూసుకుంటున్నాడు. మరాఠా ఎంపైర్ ఫౌండేషన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బిల్డ్ అయింది. మీరే చూడండి ఒకసారి. మౌర్యాస్ అండ్ గుప్తాస్ రూల్ చేసినప్పుడు ఉండే ఇండియా ఇది. తర్వాత అహోమ్స్ వచ్చి నార్త్ ఈస్ట్ ఇండియాని కాపాడుకున్నారు. చోలా ఎంపైర్ సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తానికి మన భారతదేశం పాకేలా చూసింది. మరి మరాఠా ఎంపైర్ ముక్కలైపోతున్న దేశానికి కొన ఊపిరితో ఉండే ఆశని పట్టుకొని వచ్చి మన దేశం అంటే ఒక్కటి అని అప్పట్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్స్ లో ఉండేది. మీరు ఒకసారి చూడండి, 1759 లో దిస్ ఇస్ ద మరాఠా ఎంపైర్. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో కొంత భాగం కూడా మరాఠా ఎంపైర్ ఉండేది. ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? సో ఫైట్ జరుగుతుంది. చావా సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమా చూసిన చాలా మందికి తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో అని. బట్ ఆ సినిమా చూసిన వాళ్ళకి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం కన్నా దాని ముందు ఏం జరిగిందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. 1681 నుంచి 1689 మధ్యలోనే 120 వార్స్ ఫైట్ చేశారు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఆయనతో పెద్ద సైన్యం ఉండేది కాదు, 20,000 సోల్జర్స్ ఉండేవాళ్ళు అంతే. బ్రిటిషర్స్ తో పాటు పోర్చుగీస్ అండ్ డచ్ తో పాటు 8 లక్షల మంది సైన్యం ఉండే ముఘలాయిల్ని ఒక్క యుద్ధం కూడా గెలవనివ్వలేదంటే నమ్ముతారా? 120 వార్స్. ఇన్ఫాక్ట్ అప్పటి ముఘల్ రూలర్ అయిన ఔరంగజేబ్ బుండేల్ ఖండ్, రాజస్థాన్, పంజాబ్ ఇవేవి కాదనుకొని దక్కన్కి వచ్చేసాడు. అంత సైన్యాన్ని పెట్టుకొని ఏకధాటిగా ప్రయత్నిస్తే మెరిట్ తో కాదు, ట్రెచరీ అంటారు, నమ్మక ద్రోహం. గనోజీ షిక్రే అని ఆయన భార్య వాళ్ళ తమ్ముడు, రాణి యేసుభాయ్ వాళ్ళ తమ్ముడు. ఆయన అప్పుడు సంగమేశ్వర్లో ఉన్నారు. శంభూరాయ్ ప్రజలు మాట్లాడదామంటే ప్రజలతో మాట్లాడడానికి ఆయన వెళ్తుంటే ఎవరూ లేరు కదా అని 200 సోల్జర్స్ మాత్రమే పట్టుకొని వెళ్తున్నారు. ఆ టైంలో ఆయన ఏ అడవి గుండా వెళ్తున్నారు, ఆయన బామ్మర్దైన గనోజీ షిక్రే ఔరంగజేబ్ కి చెప్పేశాడు. 25,000 మంది సైన్యాన్ని పట్టుకొని చుట్టుముట్టేశారు ఆ టైంలో. అలా పట్టుబడిన వ్యక్తి శంభూరాయ్. అండ్ ఆయన పొలిటికల్ ప్రిజనర్. ఆ టైంలో ఒక డెకరం ఉండేది. ఇలాంటి రాజుల్ని కానీ పట్టుకుంటే ఒక డిగ్నిటీతో వాళ్ళని బంధించాలి. బట్ అలాంటివి ఏవి చేయకుండా ఔరంగజేబ్ 3 కండిషన్స్ పెట్టాడు. కండిషన్ నంబర్ 1, మొత్తం భరతవర్షకి బాద్షా ఔరంగజేబ్ అని ఒప్పుకోవాలి, సింగిల్ రూలర్. కండిషన్ నంబర్ 2, మరాఠా ఎంపైర్ లో ఉండే ట్రెజర్ మొత్తం కూడగట్టి ముఘలాయిలకు ఇచ్చేయాలి. కండిషన్ నంబర్ 3, స్వధర్మాన్ని పక్కన పెట్టి
తనది హైందవ ధర్మం కాదని చెప్పి ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ కి ముఖ్యంగా 3వ కండిషన్ కి ససేమిరా అన్నారు శంభూరాయ్. చాలా మందికి డౌట్ వస్తుంది, అయినా రాజు కదా, పట్టుపడ్డారు కదా, కండిషన్స్ పెట్టారు కదా, వద్దని చెప్తే చంపేస్తారు కదా, భయపడైనా ఒప్పుకోవాల్సింది కదా అని ఒక థాట్ వస్తుంది కదా. దీనికి ఆన్సర్ తెలియాలంటే 17 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇయర్ 1672 రామ్నగర్ కిల్లా దగ్గర అప్పటి రాజైన సోహం షా దగ్గరికి వెళ్ళి, బయట స్వరాజ్య సైనికులు ఉన్నారు, మన కిల్లాను ఆక్రమించేద్దామని చూస్తున్నారంటే సోహం షాకి అర్థం కాలేదు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద మరాఠీలు ఉండేవాళ్ళు, స్వరాజ్య మూవ్మెంట్ అని చెప్పి. బట్ ఆయన ముఘలాయిలతో బిజీగా ఉన్నారు కదా, ఆ యుద్ధం ఇంకెక్కడో జరుగుతుంది కదా, మరి ఈ కిల్లా బయట ఎవరున్నారు అంటే దానికి సమాధానం అతని మొదటి బిడ్డ శంభూరాయ్. ఆయనకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఔరంగజేబ్ ఆగ్రాకి పిలిపించుకొని డిప్లొమాటిక్ మీటింగ్ అని పిలిచి వీళ్ళని ఆగ్రాలో బంధించేశారు, తండ్రి కొడుకుల్ని, ఛత్రపతి శివాజీ మహారాజ్ని, శంభూరాయ్ని. కటకటాల వెనక నుంచి బయట తన తండ్రిని చూస్తున్నాడు ఇంకొక సెల్లో. ప్రాణం పోతే పోయింది, ఆత్మాభిమానం ముఖ్యం, మనం నమ్మిన సిద్ధాంతం పైన మనం నిలబడడం ముఖ్యం అని ఒక రాజును చూశాడు ఆయన. అలాంటప్పుడు ఫైటింగ్ స్పిరిట్ రాకుండా ఎక్కడికి వెళ్తుంది? ఒక గొరిల్లా వార్ఫేర్ ని, గొరిల్లా ఎస్కేప్ ని తన కళ్ళతో తనే చూశాడు. ఆగ్రా నుంచి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు. బట్ ముఘలాయిలకు అడ్డంగా తన తండ్రి ఎలా నిలబడ్డాడో, భయం లేకుండా ఎలా పోరాడుతున్నాడో చూసి పెరిగిన గుండెది. ఆ మనిషి నేతృత్వంలోనే రామ్నగర్ కిల్లా బయట ఫైట్ నడుస్తుంది, యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో శంభూరాయ్ గెలిచారు, రామ్నగర్ కిల్లాను ఆక్రమించుకున్నారు. అంతెందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండో భార్య సోయిరాబాయి అని ఉంటారు, ఆవిడ బిడ్డ రాజారాంని ఛత్రపతి చేయాలి, శివరాయ్ చనిపోయిన తర్వాత నా కొడుకే రాజు అవ్వాలి అని ఆవిడ ప్రయత్నించి 1680 21 ఏప్రిల్ అదే కొడుకుని సింహాసనం ఎక్కించి ఛత్రపతిని చేసి, తమ్ముడు హందీర్రావు మోయితే అని ఉన్నారు ఆయన, నువ్వు ఒకసారి నువ్వు వెళ్ళి సంభాజీ మహారాజుని కలిసి ఆయన ఎటువంటి ప్లాన్ వేయకుండా చూడు మా మీద, అతను పంపిస్తే అతను ట్రావెల్ చేసుకొని వెళ్ళి అతను యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధాలను చూసి అతని ఆత్మస్థైర్యాన్ని, సైద్ధాంతిక బలాన్ని గమనించి ఆయనలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కనబడ్డాడు. ఆయనతో కలిసి వెనక్కి రాజారాం మహారాజ్ని కుర్చీ దింపి స్వయానా హందీర్రావు మోయితేనే ఇతనికి పట్టాభిషేకం చేశారు. దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మరాఠాస్. తండ్రి లేరు, తండ్రి చనిపోయారు, కానీ అతను స్టార్ట్ చేసిన స్వరాజ్య మూవ్మెంట్ ఉంది కదా, దానికి ప్రాణం పోసిన వ్యక్తి శంభూరాయ్. 28 జూలై శంభూరాయ్ పట్టాభిషిక్తుడైతే రాయ్గఢ్ కిల్లాలో. అక్కడి నుంచి మళ్ళీ మరాఠా ఎంపైర్ ఎక్స్పాండ్ అవడం మొదలుపెట్టింది. ఔరంగజేబ్ కూడా పైన కూర్చొని ర్యాట్ ఆఫ్ ద మౌంటైన్స్ అని పిలిచేవాడు అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ని. ఆయన చనిపోయాడని సెలబ్రేట్ చేసుకునే లోపే ఈయన వార్త అందింది, సింహం చనిపోయింది కానీ బిడ్డ ఇంకా బ్రతికే ఉందని, ఆ బిడ్డ గర్జిస్తుందని. అండ్ ఈ టైంలోనే వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు ఈ 8-9 సంవత్సరాల్లోనే 120 యుద్ధాలు జరిగినాయి. ఔరంగజేబ్ నాకు అవి ఏవి వద్దు, నాకు పంజాబ్ వద్దు, బుద్లేఖండ్ వద్దు, రాజస్థాన్ వద్దు, నేను ఇక్కడే ఉంటా, ఈ మరాఠా ఎంపైర్ సెంటర్లోనే ఉంటా, శంభూరాయ్తోనే యుద్ధం చేస్తా అని అతని కిందకి దిగి వస్తే ఆ ఏరియాస్ లో కూడా రెబెలియన్ స్టార్ట్ అయింది. స్లోగా అక్కడ కూడా ముఘలాయిల్ని బయటికి తోసేయడం మొదలు పెట్టారు. సో ఇండైరెక్ట్ గా కూడా యూనిఫైడ్ భారత్ కి, అఖండ భారత్ కి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. బట్ అల్టిమేట్లీ ఫిబ్రవరిలో ఒక రోజు వచ్చింది 1689 ఆయన సంగమేశ్వర్ లో ఉండగా స్వయాన ఆయన బామ్మర్ది పొడిచిన వెన్నుపోటు వల్ల సంగమేశ్వర్ లో అతన్ని బందీ చేశారు. ఔరంగజేబ్ తెగ హ్యాపీ అయిపోయాడు. బహుశా కాశీ విశ్వనాథ్ టెంపుల్ ధ్వంసం చేసిన తర్వాత అంత హ్యాపీ అయి ఉంటారు. ఇక్కడ దొరికాడు అని చెప్పి పొలిటికల్ ప్రిజనర్ అనే కన్సిడరేషన్ కూడా లేకుండా 3 కండిషన్స్ చేశారు. ఆయన సింపుల్ గా అరక్షణం కూడా ఆలోచించకుండా ఆయన నోట్ నుంచి వచ్చిన ఏకైక పదం నో అని. చాలా మంది ఫ్యామిలీస్, లేడీస్, పిల్లలు వీళ్ళందరూ చూస్తున్నారు ఈ వీడియోస్ కాబట్టి చెప్తున్నా నేను. ఇక్కడ నుంచి చెప్పేది మీరు కొంచెం తట్టుకోలేకపోతారు, ఈ పర్టికులర్ టైం కి స్కిప్ అయిపోండి మీకు వాయిలెన్స్ వద్దనుకుంటే. బట్ నన్ను అడిగితే ఇది ప్రతి ఒక్కరు వినాల్సిన విషయం. 40 రోజుల పాటు రోజు పొద్దున్న వస్తారు, ఆ 3 కండిషన్స్ ని గుర్తు చేస్తారు. ఈ దేశానికి నన్ను రాజులా ఒప్పుకో, నీ దగ్గర ఉండే ట్రెజరీ మొత్తం నాకు ఇచ్చే, నీ మతం కాఫీర్ల మతం, ఆ మతాన్ని మార్చి నా మతంలోకి వచ్చే, ఇస్లాం ని కబూల్ చేయి. మల్టిపుల్ టైమ్స్ రోజు ఆయన నో చెప్తారు. ఫస్ట్ ఆయన కొట్టడంతో స్టార్ట్ చేశారు, ఒళ్ళు హూనం అయిపోయేది. క్యామెల్స్ ఉంటాయి కదా, క్యామెల్స్ లో రివర్స్ లో కూర్చోబెట్టి క్లౌన్ లా డ్రెస్ చేసి ఊరంతా తిప్పేవాళ్ళు. ఊర్లో ఉండే ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు, ఇది రిక్వెస్ట్ కాదు, ఇది చెప్పిన మాట వినకపోతే వాళ్ళకు కూడా పడుతుంది. శంభూరాయ్ ఇట్లా వస్తారు, అతన్ని మీరు రాళ్లతో కొట్టాలి అని జనాలతో రాళ్లతో కొట్టించారు. అతన్ని సూదిగా ఉండే ఐరన్ పాయింట్స్ ఉంటాయి కదా, వాటిని కాల్చి అతని కనుగుడ్లలో తోశారు. 2 కళ్ళు లిటరల్ గా పీకేశారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు, నీ మతాన్ని వదిలే, నన్ను నీ రాజులా ఒప్పుకో అని. ఆయన నోట్ నుంచి అదే మాట. అతని ఒంటి మీద యూరినేట్ చేశారు. నేను చెప్తుంటేనే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏం లేదు, అతని స్పిరిట్ ని చంపేద్దాం. ఎంత స్ట్రాంగ్ వ్యక్తి అయినా ఎక్కడో దగ్గర ఫిజికల్ గా లొంగుతాడు, లొంగేదాకా లాగుదాం. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడి ఒంటి మీద నుంచి చర్మాన్ని పీకేశారు. పీకేసిన చర్మం మీద కొరడా దెబ్బలతో కొట్టేవాళ్ళు, దాని మీద ఉప్పు చల్లేవాళ్ళు. అయినా సరే నో అనే మాటే వినబడేది ఔరంగజేబ్ కి. బహుశా దానివల్ల నిద్ర కూడా పట్టేది కాదేమో. ఏ నాలుకతో అయితే ఛత్రపతి సంభాజీ మహారాజ్ నో అంటున్నాడో ఆ నాలుకని పీకేమని చెప్పి ఆ నాలుకని పీకేశారు. అంత ఇరిటేట్ చేసింది ఆ నో. చివరికి తుది శ్వాసని విడిచేదాకా మాట తప్పలేదు, మతం మార్చలేదు. తండ్రి నేర్పిన ధర్మం అంత ఊరికే వదిలేసుకోరు ఎవరు. 40 రోజుల టార్చర్ తర్వాత 12th మార్చ్ చనిపోయారు ఆయన. నేను వీడియో బిగినింగ్ లో క్వశ్చన్ అడుగుతానన్నా, ఈ యుద్ధంలో ఈ 40 రోజుల టార్చర్ లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అంటే శంభూరాయ్ దేహాన్ని మీరు దహనం చేయగలిగారు. ఆయనకి సరైన అంతిమ నివాళి కూడా ఇవ్వలేదు, నదిలో పడేశారు ముక్కలు ముక్కలుగా చేసి, పాటలుగా ఒంటిని కట్ చేసి. ప్రాణం అంటే ఒళ్ళు కాదు కదా, ప్రాణం అంటే ఐడియాలజీ. మనిషి చచ్చాక కూడా బ్రతకగలిగితే, ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేయగలిగితే, ఆ వ్యక్తి ఇంకా
బ్రతికున్నట్టే. శంభూరాయ్ చనిపోయిన తర్వాత ఆ బాధ మరాఠాస్ తట్టుకోలేకపోయారు. మా రాజుని ఇలా చేస్తారా అనే కోపం ఫండమెంటల్ గా లోపలికి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్ గా రాజారాం మహారాజ్ ఛత్రపతి అయ్యారు. ఆయన హై స్పిరిటెడ్ మరాఠా సోల్జర్స్ అందరినీ పట్టుకొని తమిళనాడు వెళ్ళిపోయారు. ఇప్పటి తమిళనాడు అక్కడ ఆయన బేస్ పెట్టుకున్నారు. కాకపోతే రాయ్గఢ్ కిల్లా ఉంది కదా, దాన్ని యేసుబాయి మహారాణి, తారాబాయి మహారాణి వీళ్ళు పౌరుషంతో కాపాడుకున్నారు 6 నెలల పాటు. ఈ ముఘల్స్ ఎంత ట్రై చేసినా మరాఠాలను ఓడించలేకపోయారు. ఒక చిన్న ఫోర్ట్ పట్టుకున్నారంటే టక్ అని మళ్ళీ వెనక్కి తీసేసుకునేవాళ్ళు. ఎంత ట్రై చేసినా స్పిరిట్ చావలేదు. తర్వాత మరాఠా ఎంపైర్ ని చాలా గ్లోరియస్ గా తయారు చేశారు. 27 సంవత్సరాల పాటు ఔరంగజేబ్ తన సొంత ఇంటికి వెళ్ళలేదు. అహ్మద్ నగర్ లో ఉండేవాడు ఒక చిన్న క్యాంప్ లో. ఎలాగైనా వీళ్ళని ఓడించాలి అనే ఒక కోపంతో రగిలిపోయాడు. బట్ కోప్పడితే ఏం సాధించలేం కదా. కోపంతో ఈగోతో మనం ఏం సాధించగలుగుతాం? మహా అయితే శరీరాన్ని ఓడగొడతాం, ఐడియాలజీ వెంట్రుకు కూడా పీకలేం. ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు ఔరంగజేబ్. ఇమాజిన్ 90 సంవత్సరాలు దగ్గర బ్రతికాడు. 1707 వరకు బ్రతికాడు. బట్ ఒక ఫ్రస్ట్రేటెడ్ ఓల్డ్ మ్యాన్ లాగే ఉన్నాడు ఆయన చనిపోయే రోజు వరకు. వీళ్ళని నేను ఓడించలేకపోయానే, అన్నయ్యల నుంచి కుర్చీ లాగేసుకున్నాడు, తండ్రిని బందీ చేశాడు. అండ్ ఈ ముఘల్ ఎంపైర్ లోనే తనే లాస్ట్ అయిపోయాడు. తను చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు కానీ అతను అంత స్ట్రాంగ్ కింగ్ కూడా కాదు. ఆయన షా ఆలం ముఅజ్జమ్ అతని పేరు. బట్ అల్టిమేట్లీ ఒక చిన్న ముక్కలుగా ఉండేది ముఘల్ ఎంపైర్ ఆ టైంలో. సో ఆన్సర్ మీరే చెప్పండి, ఎవరు గెలిచారు? ఒంట్లో నుంచి స్లోగా ప్రాణాన్ని తీసేస్తున్నా, గుడ్లని పీకేసిన, చర్మాన్ని ఒలిచేసిన, ఎన్ని చిత్రహింసలు పెట్టినా చనిపోయే రోజు వరకు ఒక రాజులా బ్రతికిన వ్యక్తి, ఒక రాజయ్యుండి కూడా కోపంతో ఈగోతో రగిలిపోతూ వయసు అయిపోయి ఏమీ చెయ్యలేక తన వెనకతల తన జనాల తన గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ హేళన చేస్తూ ఏడుస్తూ చనిపోయిన ఔరంగజేబ్. ఎవరు గెలిచారు? ఆన్సర్ మీరే చెప్పండి. ఏది ఏవైనా బ్రిటిష్ తర్వాత ఆక్రమించుకున్న వరకు ఆల్మోస్ట్ లేట్ 1700s వరకు మరాఠా ఎంపైర్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది. తర్వాత పేష్వాస్ వచ్చారు, అదొక డిఫరెంట్ స్టోరీ. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేయాలి. అండ్ ఎవరైతే మరాఠాస్, ముఘల్స్ వీళ్ళందరూ ఒకటే. ఏవైతే రాజ్యాలు వాళ్ళ చేతిలో ఉన్నాయో, రాజుల్లా ఆ టైంలో ఉండే రాజుల్లా పరిపాలించుకున్నారో, వీళ్ళిద్దరికి పెద్ద తేడా లేదు అని చెప్పే ప్రతి వ్యక్తికి నా ఆన్సర్ ఒకటే. వీళ్ళిద్దరికి ఎంత తేడా ఉందంటే, ఈ నేల నుంచి ఎంత లాగేద్దాం అనే వ్యక్తికి, ఈ నేల నాది అని నమ్మి ఈ నేలకి ఎంత ఇద్దాం అనుకునే వ్యక్తికి ఉండే తేడా ఉంది. వీళ్ళిద్దరూ ఒకటేలా అవుతారు. భారతదేశ చరిత్ర తెలుసా మీకు? సనాతన ధర్మం మీద నిలబడిన నేల ఇది. ఎంతో చరిత్ర ఉంది, ఎన్నో భాషలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ 13 భాషలు మాట్లాడగలిగేవాళ్ళు, సంస్కృత్ తో పాటు పోర్చుగీస్ కూడా. వ్యాలర్ తో బ్రతికిన వ్యక్తులు. ఇవాళ భారతదేశం ఇలా ఉంది అంటే, ద ఐడియా ఆఫ్ ఇండియా ఉంది అంటే దానికి కారణం చాలా మంది అనుకున్నట్టు బ్రిటిషర్స్ కాదు. బ్రిటిషర్స్ కూడా ఈ నేల నుంచి ఏం లాగేద్దామని వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎవరు ఏం చెప్పినా అదే నిజం. నిజాన్ని ఎవరు మార్చలేరు. ఈ నేల నుంచి లాగేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకన్నా ఈ నేలకి ఇచ్చిన వాళ్ళంటేనే నాకు రెస్పెక్ట్ ఉంటుంది. అందుకే ప్రాణం పోయే వరకు జై భవానీ, జై శివాజీ. ఈ ఎంటైర్ స్టోరీలో నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా, నా కింద కామెంట్స్ లో రాయండి. లెట్ మీ నో. మనందరం వీళ్ళ కథ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీ కథ, ఇది నా కథ, ఇది మన కథ, ఇది మన భారతదేశం కథ. హిస్టరీ బుక్స్ నుంచి పీకేద్దామని బ్రిటిషర్స్ అనుకున్నారంటే ఓకే, వాళ్ళకి డివైడ్ అండ్ రూల్ కావాలి, వాళ్ళకి యూనిటీ ఇన్ ఇండియా వద్దు. ఎందుకంటే అందరూ కలిసి ఒకేసారి బయటికి దోస్తే వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు టెక్స్ట్ బుక్స్ నుంచి పేజీలు చింపేశారంటే ఓకే. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? మన టెక్స్ట్ బుక్స్ లో ఇంకా ఎందుకు లేదు ఇది? మన రాజుల గురించి మనం ఎందుకు తెలుసుకోవట్లేదు? అక్బర్ గురించి, షాజహాన్ గురించి, ఔరంగజేబ్ గురించి పేజీలు ఉంటది కదా. మరాఠా ఎంపైర్ గురించి ఎందుకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది? దానికి రీజన్ ఏంటి? దీనికి ఆన్సర్ కూడా మీకు తెలిస్తే మీరు చెప్పండి. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఏదైతే ఉందో, మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నిర్భయంగా ఇలాంటి వీడియోస్ రోజు మీ ముందు పెట్టడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రాణం పెట్టి పనిచేసేలా చేస్తుంది. దీనికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు వచ్చి ఇద్దాం అనుకున్నా, నాతో మాట్లాడదాం అనుకున్నా, ఇలాంటి టాపిక్స్ మీద నాతో డిస్కస్ చేద్దాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. రండి అక్కడ మాడేసుకుందాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో తమిళనాడులో ఒక ఇష్యూ జరుగుతుంది, డీలిమిటేషన్ మీద, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ మీద, 3 లాంగ్వేజ్ పాలసీ మీద, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద. దాని మీద అందరికీ అర్థమయ్యేలా క్లియర్ గా అన్ని వైపులు మాట్లాడుతూ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా కొంచెం ఇంటర్నేషనల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే, మెక్సికోలో రిలీజ్ అయిన ఫిష్ వీడియో ఉంది కదా, చాలా మంది దాని మీద వీడియో చేయమని అడిగారు. దాని వెనకాల ఉండే మిస్టరీని అన్లాక్ చేస్తూ కూడా ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. మన వాయిస్ 0.01% ఉన్నా ఖచ్చితంగా మన వాయిస్ ఉండాలి. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above politics. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, జై భవానీ, జై శివాజీ, హర హర మహాదేవ్.